చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి వ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదా? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అమ్మా, స్లీప్ ఇండియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఎక్కువసేపు నిద్రపోయిన వాళ్ళకి 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అంటమ్మా. అవునాను, ఈ కాంపిటీషన్ కి మోస్ట్ ఎలిజిబుల్ పార్టిసిపెంట్ మీ అన్నయ్యే. కదలకుండా ఒకే చోట పడుకోవడం లాంటి కాంపిటీషన్ అయితే వాడు ఒలింపిక్ ఛాంపియన్ అయిపోతాడు. అయినా ఎవరు కదలకుండా ఒకే చోట ఉండడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మన ఎర్త్ గంటకి 1670 కిలోమీటర్ స్పీడ్ తో రోజుకి 40,000 కిలోమీటర్ స్పేస్ లో ట్రావెల్ అవుతది. సో డే అంతా కదలకపోయినా టెక్నికల్ గా 40,000 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం అన్నమాట. ఏంటి, మన భూమి మనల్ని రోజు ఎంత దూరం తీసుకుపోతుందా? మన భూమి గురించి ఇంకా తెలియని విషయాలు చెప్పవే. ఇదిగో ఎడిటర్ భరత్ బాబు, కాస్త ఆ లోగో ఏదో స్క్రీన్ మీద వేయమ్మా. ఫ్యాక్ట్ నెంబర్ 1, అందరూ అనుకున్నట్టు మన ఎర్త్ కంప్లీట్ గా గోళాకారం స్పియర్ షేప్ లో ఉండదు, జియాయిడ్ షేప్ లో ఉంటుంది. జియాయిడ్ షేప్ అంటే ఏంటే? అంటే మన ఎర్త్ కొంత భాగం ఎత్తుగా, కొంత భాగం లోతుగా, కొంత భాగం ఉబ్బినట్టు, కొంత భాగం ఫ్లాట్ గా ఇలా చొట్టలు పడ్డ బాల్ లా ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మన భూమి మీద సముద్రాలలో 2000 కోట్ల కేజీల బంగారం ఉంది తెలుసా? 2000 కోట్ల కేజీలా? అది కూడా సముద్రంలోనా? అవును, నేషనల్ ఓషన్ సర్వీస్ వాళ్ళు డిక్లేర్ చేసిన విషయం ఇది. ఎర్త్ మీద ఉన్న సముద్రం కిందంతా 2000 కోట్ల కేజీల బంగారం మైన్స్ ఉన్నాయంట. అంటే 60,000 లక్షల కోట్ల రూపాయల బంగారం సముద్రంలోనే ఉందన్నమాట. అమ్మో, అంత బంగారమా? మరి బయటకు తీయొచ్చుగా? తీయొచ్చు, బట్ సముద్రంలోకి వెళ్లి మైనింగ్ చేసే టెక్నాలజీ ఇంకా ఎర్త్ పై లేదు. ఇన్ఫాక్ట్ సీ వాటర్ 1 లీటర్ తీసుకున్నా అందులో చాలా సూక్ష్మ స్థాయిలో గోల్డ్ ఉంటుంది తెలుసా? ఫ్యాక్ట్ నెంబర్ 3, మన ఎర్త్ క్రమక్రమంగా దానిపైన ఉన్న వాటర్ కోల్పోతుంది తెలుసా? వాటర్ కోల్పోవడం ఏంటే? అవును, మన ఎర్త్ మీద జీవం ఉండడానికి మెయిన్ రీజన్స్ లో వాటర్ ఒకటి. అది ఆవిరిగా మారి మబ్బులుగా ఫామ్ అయ్యి మళ్ళీ వర్షం రూపంలోనే ఎర్త్ పైన పడుతుంది. కానీ అది ఆవిరిగా మారినప్పుడు మన అట్మాస్ఫియర్ నుంచి మనకి తెలియకుండా తక్కువ స్థాయిలో బయట స్పేస్ లోకి పోతుంది వాటర్. ఇప్పటికీ మన ఎర్త్ పై ఉండాల్సిన 25% వాటర్ మనం కోల్పోయామంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, మన ఎర్త్ మ్యాగ్నెటిక్ పోల్స్ ప్రతి సంవత్సరం 50 to 70 కిలోమీటర్స్ దూరంగా జరిగిపోతాయి తెలుసా? భూమిలో మ్యాగ్నెట్ ఉండడం ఏంటి? అది దూరంగా జరగడం ఏంటి? మన ఎర్త్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది. దాని వల్లే మనకి నార్త్ ఒక వైపు, సౌత్ ఒక వైపు దిక్కులు ఉంటాయి. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లే మన కాంపస్ లో నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్స్ చూపిస్తాయి. కానీ ఆ పోల్స్ ఎవ్రీ ఇయర్ దూరంగా జరుగుతున్నాయి. కొన్ని జనరేషన్స్ కి నార్త్ పోల్ సౌత్ పోల్ కి, సౌత్ పోల్ నార్త్ పోల్ కి మారిపోతాయంట. అంటే మన ఎర్త్ మీద ఉత్తర దిక్కు దక్షిణం అయిపోతుంది, దక్షిణ దిక్కు ఉత్తరం అయిపోతుంది. ఈ ప్రాసెస్ వేల సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయంట. మన ఎర్త్ పుట్టినప్పటి నుండి ఇప్పటికి 400 సార్లు ఉత్తర దక్షిణ దిక్కులు మారిపోయాయంట. అంటే డైనోసార్లు ఉన్నప్పుడు ఇప్పటి నార్త్ పోల్ సౌత్ లో ఉండేది, సౌత్ పోల్ నార్త్ లో ఉండేది. ఫ్యాక్ట్ నెంబర్ 5, నిజానికి ఒక సంవత్సరం అంటే మన ఎర్త్ సన్ చుట్టూ తిరగడానికి 365 డేస్ అనుకుంటాం. కానీ పర్ఫెక్ట్ గా చూస్తే 365 డేస్ 6 అవర్స్ పడుతుంది. అంటే ప్రతి ఇయర్ నైట్ 12కి న్యూ ఇయర్ కాదా? కాదు, టెక్నికల్ గా 6 అవర్స్ తర్వాత వస్తుంది. ఆ 6 అవర్స్ 4 ఇయర్స్ కి 24 అవర్స్. అంటే 1 డే అవడంతో ఆ ఇయర్ ఫిబ్రవరికి 1 డే కలుపుతారు. కానీ 1 డే అంటే ఎగ్జాక్ట్ గా 24 అవర్స్ కాదు, 23 అవర్స్ 56 మినిట్స్ 4.09 సెకండ్స్ అవడం వల్ల ఆ డిఫరెన్స్ ఇయర్ లో ప్రతి రోజు 3 మినిట్స్ 56 సెకండ్స్ ఎక్కువ వస్తున్నా ఆ టైం ని మాఫీ చేయడానికి ప్రతి 400 ఇయర్స్ కి 3 లీప్ ఇయర్స్ ఉండవు. అంటే నెక్స్ట్ 2100 ఇయర్ లీప్ ఇయర్ అయినా ఆ ఇయర్ లో ఫిబ్రవరిలో 29th ఉండదు. ఇలా 1900 లో జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన ఎర్త్ ప్రతిరోజు 1,00,000 కేజీల బరువు పెరుగుతుంది తెలుసా? అదేమైనా మనిషా రోజు రోజుకి బరువు పెరగడానికి? అలా కాదు మమ్మీ, మన స్పేస్ లో ఉల్కలు, ఆస్ట్రాయిడ్స్ నుండి భూమి ధూళి రోజు మన ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ప్రవేశించి మన ఎర్త్ మీద సెటిల్ అయిపోతున్నాయి. అలా రోజుకి సుమారుగా 1,00,000 కేజీలు పెరిగిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, మన బరువు మన ఎర్త్ మీద అన్ని చోట్ల ఒకేలా ఉండదు తెలుసా? ఒకేలా ఉండదా? అదెలా మారిపోతుంది? అవును మామ్స్, మన
మనం ఇందాక చెప్పుకున్నట్టు ఎర్త్ మొత్తం కంప్లీట్ గోళాకారంలో ఉండదు. ఎగుడు దిగుడుగా, కొన్ని చోట్ల ఎత్తుగా, కొన్ని చోట్ల లోతుగా ఉంటుంది. కాస్త ఎక్కువగా ఉబ్బిన ప్లేసెస్ లో, లోతు ప్రాంతాల్లో ఎక్కువ వెయిట్ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ముంబై ఎర్త్ సర్ఫేస్ పై లోతు భాగంలో ఉంది. సో అక్కడ వెయిట్ కాస్త ఎక్కువ ఉంటాం. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన భూమి తవ్వుకుంటూ పోయే కొద్దీ టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటది. ప్రతి కిలోమీటర్ కి 30 డిగ్రీ సెల్సియస్ పెరుగుతుంది. అమ్మో, తవ్వే కొద్దీ వేడా? అవును, అలా ఎర్త్ లోపలికి వెళ్లే కొద్దీ హీట్ పెరుగుతూ పెరుగుతూ ఎర్త్ సెంటర్ లోకి వెళ్లేప్పటికి అక్కడ 6000 డిగ్రీ సెల్సియస్ ఉంటదంట. అంటే అది సన్ మీద ఉండే టెంపరేచర్. అమ్మో, అంత హీటా? అవును, కానీ అక్కడ వరకు చేరుకోవడం అసాధ్యం. ఎర్త్ సర్ఫేస్ నుండి సెంటర్ కి 6400 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. కానీ ఇప్పటి మెషినరీ అండ్ టెక్నాలజీతో మనం 20 ఇయర్స్ గా కేవలం 12 కిలోమీటర్స్ లోతు మాత్రమే తవ్వగలిగాం. అంతకు మించి అంటే చాలా కష్టం. ఎందుకంటే లోతు పెరిగే కొద్దీ టెంపరేచర్ పెరుగుతాయి. మన ప్రెసెంట్ డిగ్గింగ్ మిషనరీ కెపాసిటీ 1500 డిగ్రీస్ మాత్రమే. అంతకు మించి హీట్ తగిలితే మెల్ట్ అయిపోద్ది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మనం ఎర్త్ తవ్వి లోపలికి వెళ్లే కొద్దీ గ్రావిటీ తగ్గుతూ ఉంటుంది. అలా ఎర్త్ సెంటర్ లో గ్రావిటీ 0 ఉంటది. అంటే మనం అక్కడికి చేరుకోగలిగితే మన వెయిట్ కేవలం 0. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఎర్త్ ప్రతి 100 ఇయర్స్ కి 2 మిల్లీ సెకండ్స్ స్లో అవుతుంది తెలుసా? స్లో అంటే డే టైం పెరుగుతుందా? అంతే కదా మమ్మీ, ప్రతి 100 ఇయర్స్ కి డే లో 2 మిల్లీ సెకండ్స్ పెరుగుతూ పెరుగుతూ కొన్ని వందల సంవత్సరాలకి డే టైం 24 అవర్స్ అయిపోతుంది. అండ్ మరో విషయం ఏంటంటే, మన ఎర్త్ సన్ నుండి ఎవ్రీ ఇయర్ 1.5 సెంటీమీటర్స్ దూరంగా జరుగుతూ పోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మన ప్లానెట్ కి ఎర్త్ అనే పేరు ఎవరు పెట్టారో తెలియదు తెలుసా? ఏంటి, ఎర్త్ కి ఎర్త్ అని పేరు పెట్టింది ఎవరో తెలీదా? అవును మామీ, ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుండి వరల్డ్ లో అన్ని బుక్స్ అండ్ హిస్టరీలలో మన ప్లానెట్ పేరు ఎర్త్ అని వాడుతూనే ఉన్నారు. కానీ నిజానికి ఈ ఎర్త్ కి ఎర్త్ అని పేరు ఎవరు పెట్టారో ఇప్పటికీ ఒక మిస్టరీ. అవునాను, ఇంకా చెప్పవే. ఇంకా నా దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి, కానీ అన్నీ ఒకే రోజు చెప్పేస్తే ఎలా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి వెంటనే మన ఫన్మోజీ ఫ్యాక్ట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.